అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యోవేలు 2:21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు చేశాను. మన దేశ పరిస్థితులను చూసినట్లయితే భయపడాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాయి. సంతోషించి గంతులు వేసే పరిస్థితులు కావు. ఆర్థిక పరిస్థితులు కానీ, ఆత్మీయ పరిస్థితులు కానీ సంతోషించే స్థితి కాదు. కుటుంబ పరిస్థితులు చూస్తే ఆనందం, ఐక్యత లేని స్థితి. సమాజంలో నీతి న్యాయాలు లేవు, కొట్లాట్లు, గొడవలు, అన్యాయం, అక్రమం వలన ఆస్తుల గొడవలు, దుర్వ్యాపారాలు, వ్యసనాల వలన ఆకస్మిక మరణాలు, మరి ముఖ్యంగా దుర్మరణాలు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశానికి భయమే మిగిలింది. గంతులు వేసేంత సంతోషాలు ఎక్కడున్నాయి? ఈ వాగ్దానాన్ని పట్టుకుని గంతులు వేసేద్దామంటే అవుతుందా? కాదు. ఈ వచన భాగానికి ముందు ఈ 2వ అధ్యాయంలో మనం జరిగించాల్సింది చాలా ఉంది. 1వ వచనం, సీయోను కొండ మీద అంటే దేవుని సంఘాలలో, దేవుని మందిరాల్లో బాకా ఊదాలి. ఎందుకంటే 15వ వచనం, ఉపవాస దినం నియమించి ప్రకటన చేయటానికి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించడానికి, మరి జనులను సమకూర్చడానికి, సమాజ కూటాలను ప్రతిష్ఠించడానికి, దానికి పెద్దలను చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలు సహితం తీసుకుని రావడానికి, పెండ్లి కుమారుడైన అంతఃపురంలో నుండి వచ్చేలాగున, పెండ్లి కుమార్తె అయినా తన గదిలో నుండి రావాలి, తప్పదు. మరి 13-14 వచనాలు, దేవుని వైపు మనసు త్రిప్పుకొని హృదయములను చించుకొని పశ్చాత్తాపంతో ఆయనను వేడుకోవాలి. 17వ వచనం, యెహోవాకు పరిచరించే యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు దేవుణ్ణి వేడుకోవాలి. 12వ వచనం, ఇప్పుడైనా ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు మళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. అప్పుడు 20వ వచనం, ఉత్తర దిక్కు నుండి వచ్చే శాపాలు అంటే సాతాను సంబంధిత కుతంత్రాలన్నీ కూడా దూరంగా పారద్రోలి సముద్రంలో పడగొట్టేస్తాను, సమూల నాశనం చేస్తాను అంటున్నాడు దేవుడు. 22-25 వచనాలు చూస్తే ఆర్థికంగా అధికమైన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. 28వ వచనం నుంచి చూస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుగ్రహిస్తానని చెప్తున్నారు ప్రభువైన యెహోవా. ఎందుకంటే 13వ వచనం, మన దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉన్నాడు గనుక మరి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి ఆయన ఆశ్రయించినప్పుడు 18-19 వచనాలు, అప్పుడు యెహోవా తన దేశంలో రోషం పూని తన జనులు ఎలా జాలి చేసుకుంటాడు, తన నీతిని బట్టి ఇక అన్యజనుల అవమానాస్పదముగా చేయడు. అందువలన అప్పుడు 23వ వచనం, సీయోను జనులారా ఉత్సహించి దేవుడిని యెహోవాను సంతోషించండి. అప్పుడు 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా చేసిన కార్యాలను బట్టి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. ఆర్థికంగా, ఆత్మీయంగా, సామాజికంగా శాంతి సమాధానాలు కలిగి అభివృద్ధి ఆశీర్వాదాలతో మా ఎల్లరికి అనుగ్రహించబడినట్లు దేవా, నా ప్రజల కొరకు, నా దేశం కొరకు మనఃపూర్వకంగా నీ వైపు తిరిగి నీ కృపను, నీ కరుణ వాత్సల్యమును పొందుకున్నట్లుగా నీ సన్నిధిలో చేరి ఉపవసించి ప్రార్థించినట్టు కృపాభాగ్యమును మాకును మా కుటుంబాలకును మా సంఘాలకును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.